హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో మనం ఈ వీడియోలో టీఎస్బిఎస్సి పవర్, బ్యాండ్విడ్త్ అండ్ ఎఫిషియన్సీ గురించి తెలుసుకుందాం. డిఎస్బిఎస్సి పవర్. సో మనం ఏఎం నుంచి మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ నుంచి డిఎస్బిఎస్సికి స్విచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ సో వీఆర్ రెడ్యూసింగ్ ద పవర్. So we are reducing the power. సో ఏఎంలో పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో డిఎస్బిఎస్సిలో పవర్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది వెన్ కంపేర్డ్ టు ఏఎం. సో వై? సో సో ఏఎంలో సో టోటల్ పవర్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ప్లస్ టోటల్ సైడ్ బ్యాండ్ పవర్. Whereas, so in DSBSC, so total power is equals to only sideband power. ఓకేనా? సో క్యారియర్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి మనం క్యారియర్ని సప్రెస్ చేసి పంపిస్తున్నాం. సో క్యారియర్ని సప్రెస్ చేస్తాం కాబట్టి సో క్యారియర్ అనేది ఎలాంటి పవర్ కన్జ్యూమ్ చేసుకోదు. సో 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 ఇన్ డిఎస్బిఎస్సి carrier power is 0. So the total power is equals to sideband power. Total sideband power. ఓకేనా? ఇప్పుడు మనకి ఇప్పుడు డిఎస్బిఎస్సి పవర్ ఎక్స్ప్రెషన్ కావాలి అనుకోండి. సో ఆ ఎక్స్ప్రెషన్ కోసం ముందు మనం డిఎస్బిఎస్సి టైమ్ డొమైన్ ఎక్స్ప్రెషన్ ని కన్సిడర్ చేయండి. సో ఇన్ డిఎస్బిఎస్సి what will be the time domain expression? So m of t multiplied with c of t means మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ సిగ్నల్ రెండు మల్టిప్లై చేస్తే అది మన డిఎస్బిఎస్సి సిగ్నల్. ఓకేనా? సో m of t అంటే ఏమిటి? మన మెసేజ్ సిగ్నల్. సో మన మెసేజ్ సిగ్నల్ ని ఏఎం కాస్ ఒమేగా ఎంటీ కింద రాయండి. సో క్యారియర్ ని ఏసీ కాస్ ఒమేగా సిటీ. సో ఈ టూ ఎక్స్ప్రెషన్స్ ని మల్టిప్లై చేస్తే సో మనకేమొస్తుంది? ఏఎం ఏసీ కాస్ ఒమేగా ఎంటీ ఇంటూ కాస్ ఒమేగా సిటీ. సో 2 కాస్ ఏ కాస్ బి ఏమవుతుంది? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి కదా? సో మనం దీన్ని రీరిటర్న్ చేస్తే సో మనం ఎక్స్ప్రెషన్ ఇలా రీరిటర్న్ చేస్తే సో 2 కాస్ ఏ కాస్ బి కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. సో ఇక్కడ మీరు చూస్తే ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం అండ్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం. సో మనకి ఇదేమవుతుంది? ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం అప్పర్ సైడ్ బ్యాండ్. అప్పర్ సైడ్ బ్యాండ్. సో ఒమేగా సి మైనస్ ఒమేగా అనేది ఎల్ఎస్బి. సో విచ్ ఇస్ లోవర్ సైడ్ బ్యాండ్. అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్. సో యాక్చువల్గా ఇక్కడ డిఎస్బిఎస్సి టైమ్ డొమైన్ ఎక్స్ప్రెషన్ లో సెపరేట్ గా క్యారియర్ ఎక్కడ లేదు. ఓన్లీ 2 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి యుఎస్బి అండ్ ఎల్ఎస్బి. సో యుఎస్బి తాలూకా యాంప్లిట్యూడ్ ఎంత? ఏఎంఏసి బై 2. వేరే లోవర్ సైడ్ బ్యాండ్ తాలూకా యాంప్లిట్యూడ్ కూడా ఏఎంఏసి బై 2 మీన్స్ both USB and LSB amplitudes are same. సో మనం పవర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మీకు ఇక్కడ ఏమొచ్చింది?
యావరేజ్ వాల్యూస్ వచ్చాయి. సో దీస్ ఆర్ యావరేజ్ వాల్యూస్. సో పవర్ ఈక్వల్స్ టు VRMS square RMS value. So VRMS square divided by R. Whereas, so VRMS అంటే ఏంటి? So VRMS equals to VM by √2. సో ఈ ఫార్ములాస్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో VRMS equals to VM by √2. Where VM is the average value. మీకు ఏదైనా ఒక టైం డొమైన్ ఈక్వేషన్ ఇచ్చి దాని పవర్ క్యాలిక్యులేట్ చేయమని అడిగితే మీకు ఇచ్చిన టైం డొమైన్ కాస్ గాని సైన్ గాని ముందున్న యాంప్లిట్యూడ్ వాల్యూ అనేది యావరేజ్ వాల్యూ. సో ఆ యావరేజ్ వాల్యూకి బై √2 చేసి దాన్ని స్క్వేర్ చేసి డివైడెడ్ బై ఆర్ చేస్తే మీకు ఆ కరస్పాండింగ్ పవర్ అనేది వస్తుంది. ఓకేనా? సో మన ఇక్కడ ఇక్కడ VRMS సారీ VM ఏంటి? అది యావరేజ్ వాల్యూ. AM AC డివైడెడ్ బై 2. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇది మన VRMS ఫర్ LSB ఆర్ USB. సో ఇది మన VM average value divided by √2 will gives you the RMS value of a corresponding time domain expression. ఓకేనా? సో మనకి ఇప్పుడు పవర్ కావాలి. సో ఇది మన VRMS కదా, ఇప్పుడు దీనికి స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసి డివైడెడ్ బై ఆర్. సో ఆర్ మీరు దీన్ని 1 కింద ట్రీట్ చేయండి. సో ఇది మన LSB పవర్ ఆర్ USB పవర్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే సో ఇది పవర్ కదా, సో దీన్ని సింప్లిఫై చేస్తే AM స్క్వేర్ AC స్క్వేర్ డివైడెడ్ బై 8. సో ఇది పవర్ ఎక్స్ప్రెషన్ ఫర్ LSB ఆర్ USB. సో రెండిటికి సేమ్ ఫార్ములాసే. ఇప్పుడు మనకి DSBSC పవర్ కావాలి. సో DSBSC పవర్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ బ్యాండ్ పవర్. సో సైడ్ బ్యాండ్ పవర్ అంటే పవర్ ఆఫ్ LSB ప్లస్ పవర్ ఆఫ్ USB. సో పవర్ ఆఫ్ LSB అండ్ పవర్ ఆఫ్ USB. సో ఏం చేస్తారు, ఈ రెండింటిని యాడ్ చేయండి. అంటే సేమ్ AM స్క్వేర్ AC స్క్వేర్ డివైడెడ్ బై 8 ప్లస్ AM స్క్వేర్ AC స్క్వేర్ డివైడెడ్ బై 8 రెండింటిని యాడ్ చేస్తే సో మీకు ఏమొస్తుంది? సో సేమ్ టర్మ్ ని 2 టైమ్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక మీకు కింద బై 4 వస్తుంది. సో ఇది టోటల్ పవర్ ఫర్ DSBSC. సో DSBSC పవర్ అడిగితే సో ఈ ఫార్ములా వాడాలి. AM స్క్వేర్ AC స్క్వేర్ డివైడెడ్ బై 4.
So which is equals to total power means LSB power plus USB power. ఓకేనా? లేదు. ఓన్లీ ఎల్ఎస్బి పవర్ అడిగారు. అప్పుడు మీకు ఏం వాడాలి? ఈ ఫార్ములా వాడాలి. AM స్క్వేర్ AC స్క్వేర్ డివైడెడ్ బై 8. ఓకేనా? సో సపోజ్ ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్న మెసేజ్ సిగ్నల్ ఓన్లీ సింగిల్ ఫ్రీక్వెన్సీ మీన్స్ సింగిల్ టోన్ సిగ్నల్, సింగిల్ టోన్ మెసేజ్ సిగ్నల్. ఒకవేళ మెసేజ్ సిగ్నల్లో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయనుకోండి, అంటే మల్టీ టోన్ సిగ్నల్ ని మోడ్యులేషన్ చేస్తే మనకి పవర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? సో ఇది ఎక్స్ప్రెషన్. ఇది సింగిల్ టోన్ మోడ్యులేషన్ కి, ఇది మల్టీ టోన్ మోడ్యులేషన్ కి. సో మల్టీ టోన్ మోడ్యులేషన్ కంటే మెసేజ్ సిగ్నల్ లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటే ఏమవుతుంది? సేమ్ ఫార్ములాయే. సో సో ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ తాలూకా యాంప్లిట్యూడ్స్ ని స్క్వేర్ చేసి మీరు యాడ్ చేయడమే. సేమ్ ఫార్ములా, బట్ ఇక్కడ సింగిల్ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ మల్టిపుల్ ఇన్ ద సెన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ ఉంటాయి. అంటే ప్రతి ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ కి కరస్పాండింగ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది కదా, దాన్ని స్క్వేర్ చేసి మీరు యాడ్ చేస్తే దాని రిజల్టెంట్ పవర్ మీకు వస్తుంది. ఓకేనా? సో మీరు ఈ ఫార్ములాస్ అని బై హార్ట్ చేయనవసరం లేదు. ఎందుకు? మీరు బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే, బేసిక్ టైం డొమైన్ ఎక్స్ప్రెషన్ ఇది గుర్తుపెట్టుకుంటే మీరంతలో మీరే డెరైవ్ చేసుకోగలరు మొత్తం ఈ ఫార్ములాస్ అన్ని. ఓకేనా? బట్ బేసిక్స్ ఇంపార్టెంట్. సో వాట్ విల్ బి ద టైమ్ డొమైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ DSBSC? వాట్ విల్ బి ద టైమ్ డొమైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ AM? సో ఫార్ములాస్ అన్ని మనం బేసిక్ టైమ్ డొమైన్ ఈక్వేషన్ బట్టి మనం డెరైవ్ చేస్తున్నాం. సో మీరు ఫార్ములాస్ ని బై హార్ట్ చేయకండి. ఓకేనా? ఎందుకంటే ఇంకా చాలా ఫార్ములాస్ వస్తాయి ఇంకా రాబోయే సబ్జెక్ట్ లో. సో అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ఆ ఫార్ములా ఎలా వస్తుందని తెలిస్తే కంపల్సరిగా మీకు ఫార్ములా గుర్తు రాకపోయినా మీరు డెరైవ్ చేసి ఫార్ములాని తేగలరు. ఓకేనా? ఇది ఫర్ సింగిల్ టోన్ మోడ్యులేషన్, ఇది మల్టీ టోన్ మోడ్యులేషన్. సో ఇది పవర్ ఫర్ DSBSC. కమింగ్ టు ద బ్యాండ్విడ్త్, సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ వీడియోలో చెప్పాను. సో బ్యాండ్విడ్త్ ఫర్ AM అండ్ DSBSC సేమ్, which is 2 FM, where FM is the highest frequency in message signal, where FM is the highest frequency in message signal or modulating signal. Bandwidth 2 FM. ఓకేనా? సో బ్యాండ్విడ్త్ ఏం చేంజ్ అవ్వదు, AM కి DSBSC సేమే. కమింగ్ టు ద ఎఫిషియన్సీ, సో ఎఫిషియన్సీ మీన్స్ మీరు ట్రాన్స్మిట్ చేస్తున్న సిగ్నల్లో సైడ్ బ్యాండ్ పవర్ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అని చెప్పేది ఎఫిషియన్సీ. అంటే సైడ్ బ్యాండ్ పవర్ డివైడెడ్ బై టోటల్ పవర్. అంటే టోటల్ పవర్ లో ఎంత సైడ్ బ్యాండ్ పవర్ ఉంది, ఎంత కంటెంట్ ఉంది. ఎందుకు ఎఫిషియన్సీ ముఖ్యం? మన సైడ్ బ్యాండ్ లోనే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫర్ DSBSC టోటల్ పవర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు సైడ్ బ్యాండ్ పవర్ కదా. సో క్యాన్సిల్ అయిపోతే మనకి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 100% వస్తుంది. సో ఫర్ DSBSC ఎఫిషియన్సీ, మోడ్యులేషన్ ఎఫిషియన్సీ ఇస్ 100%. కానీ AM కి మాత్రం
ఏఎంకి మాత్రం మాడ్యులేషన్ ఇండెక్స్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఏఎంకి మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్ కదా. మీరు మాడ్యులేషన్ ఇండెక్స్ చేంజ్ చేస్తున్న కొద్దీ ఎఫిషియన్సీ అనేది చేంజ్ అయిపోతుంది. సో మాక్సిమం ఎఫిషియన్సీ పాసిబుల్ ఇస్ 33.3% ఫర్ ఎ సైనసోయిడల్ సిగ్నల్. ఓకేనా? ఓకేనా? Thank you for watching this video.